అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి ఆహారాన్ని అందించండి, మరి దేవుణ్ణి ప్రార్థించండి. మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు. మరి తగినటువంటి సమతుల ఆహారము మరియు తగినటువంటి చికిత్స పొందటం వలన ఎటువంటి హాని అనేది దర్శరకుండా ఉంటుంది. ఈ రోజు మరి బ్రాహ్మణులకు 5 బ్రాహ్మణులకు పప్పు ఉప్పు కూడా దానం చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే కలుగుతాయి. ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విధి యొక్క పరిస్థితిని బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తారు. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఈ రోజు రాశివారు మరి మేలైన ఫలితాలు అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఇక సృజనాత్మకత అనేది పనిచేయడానికి మంచి సమయంగా ఉంటుంది. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో అయితే బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు కృషి యొక్క ఫలితాలను సాధించటం కూడా సాధ్యమవుతుంది. కొత్తదాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రాశి వారి అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి మన పనులున్నా కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు బాగానే పొందే అవకాశం కనిపిస్తున్నది. సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల సహకారాలు అందుకుంటారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకూడదా చూసుకోవాలి. కుటుంబానికి సమయం వలసిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది. ప్రతిదీ కూడా లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం మొత్తం పొందే అవకాశాలు ఉన్నాయి. గౌరవం కూడా మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపటం వల్ల మరి ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి. తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి చోటు కల్పించుకుంటారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు తమ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఏదైనా విభేదాలు ఉన్నా కూడా పరిష్కరించుకోవడానికి తగిన విధాలుగా ప్రయత్నాలు చేయటం వల్ల మంచి ఫలితాలను దక్కించుకుంటారు. అందరిని వెంట తీసుకుని వెళ్లే ప్రయత్నంలో సఫలీకృతమవుతారు. వ్యక్తిగత పనిపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ఏదైనా సరే ఇంటి నిర్మాణ పనులలో ఉన్నటువంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ అడ్డంకులు తొలగించబడి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కార దిశగా జరిగిపోతాయి. ప్రొఫెషనల్ కేసులలో నిర్వహణ అనేది పెరుగుతుంది. కార్మికులు కూడా భాగస్వాములుగా ఉండడం సాధ్యమవుతుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం తగిన చర్యల ద్వారా మంచి పరిస్థితులను మీరు పొందగలుగుతారు. బయట వెళ్ళేటప్పుడు గర్భిణీ స్త్రీలు మాత్రము ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రము నల్ల ఆవాలను ఇంట్లో చిలకరించి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వారు దోష నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దాని కొరకు మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకోవాలి. ఆ ఆకు మీద మరి చక్కగా 69 అనే నెంబర్ రావి చెట్టు పుల్లతోటి గంధం లేదా సున్నం లేదా పసుపుతోటి రావి చెట్టు పుల్లతోటి రాయాలి. 69 అనేటటువంటి నెంబర్ పైన రాసి కింద ఓంకారాన్ని రాసి ఆ తర్వాత ప్రవహించిన నీటిలో వదిలిపెట్టాలి. అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. ఈ విధంగా దోష నివారణ చేయట కారణంగా సంతానం లేని వారికి సంతాన యోగం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు మంచి ఫలితాలను దక్కించుకుంటారు. ఏదైనా సరే ఆటంకాలున్నా తొలగించబడతాయి. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడవడం కూడా సాధ్యమవుతుంది. ఉత్సాహం మరియు విశ్వాసంతో ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. అందరినీ వెంట తీసుకుని వెళ్లే ప్రయత్నంలో సఫలీకృతమవుతాయి. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించడం నిర్వాహక పనులు నిర్వహించబడతాయి. పనితీరు మెరుగ్గానే ఉంటుంది. ఈ రోజు రాశివారులలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా ఉండాలి. ఈరోజు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవుతారు. పని రంగంలో మీపై ఆశపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం తన ప్రవర్తన కారణంగా ఇతరులను ఇట్టి ఆకర్షితులు చేసుకుంటారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారికి కూడా ఈ రోజు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క సహకారాలు అందుకుంటారు. అనవసర
అనవసర విషయాల గురించి చర్చించకుండా ఉండాలి. ఈ రోజు చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సంఘటన నుండి బయటపడే అవకాశాలు లభిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటించడం వల్ల ఈ రోజు ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. ఈ రోజు నిర్వాహక పనులు కూడా జరుగుతాయి. పనితీరుల విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. లక్కీ సంఖ్య 51 మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ. ఈ రోజు రాశి వారి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. స్తోత్రాలను పఠించడం వల్ల మెరుగైన లక్షణాలను పొందగలుగుతారు. మంచి ప్రతిపాదనలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.